అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి నగర వ్యాప్తంగా లేకపోతే పట్టణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే మున్సిపల్ వార్ ఉందో బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదైతే ప్రచార పర్వంలో మనం చూసినాం, కేవలం ప్రతిపక్షంలో లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న నేతలపైన బూతు పురాణాలు చేసినటువంటి అధికార పార్టీకి నగర ప్రజలైతే గట్టి దెబ్బలు వేసారు. ఈ నేపథ్యంలో కూడా మనకు ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే ఒకటి చూపిస్తూ ఉన్నా. మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించిన దాంట్లో ప్రచారం విషయంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద జరిగినంత ట్రోలింగు అధికార పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఆయన మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్ జరిగిన మాట మనందరం చూసినాం. అంటే ఎట్లా అక్కడ ఆయన మీద ప్రజలు విపరీతంగా వ్యతిరేకత చూపిస్తున్నారు, లేకపోతే ఆయనని ఈసడించుకుంటున్నారు, లేకపోతే ఆయన మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారు, ఆయన మీద విమర్శలు చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని వీడియోలు మనం చాలా చూసినాం. కానీ గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉందో తెలుసా? ఈరోజు రాజన్న సిరిసిల్ల మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో క్లీన్ స్వీప్ దిశగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఈ విషయానికి సంబంధించిన దాంట్లో మీకు ఒకసారి చూపిస్తే ఇది అఫీషియల్ సైటు. ఎక్కడ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన దాంట్లో దీంట్లో 42 నెంబర్లో ఉంది. చూసుకోండి ఒకసారి. రాజన్న సిరిసిల్ల అనేది మొత్తం ఇక్కడ 39 వార్డ్స్ ఉంటాయి. 39 వార్డ్స్లో తొలి రౌండ్, అంటే ఈ తొలి రౌండ్కు సంబంధించిన దాంట్లో 39 వార్డులకు 39 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్ళింది. ప్రస్తుతం అక్కడ కొనసాగుతూ ఉంది. తొలి రౌండ్లో ఇచ్చినటువంటి 16 వార్డులలో 16 వార్డులకు 16 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి బలపరిచినటువంటి అభ్యర్థులు అత్యంత ఘన విజయం సాధించిన పరిస్థితి. అది చూస్తున్నాం. చాలా కొద్ది రోజులుగా సిరిసిల్ల మీద ఎంత విపరీతమైనటువంటి ఒక ట్రోలింగ్స్, విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పద్మశాలి సామాజిక వర్గాలకు సంబంధించిన దాంట్లో కొన్ని లేఖలు రాసినట్టు కేటీఆర్కి వ్యతిరేకంగా, ఆ తర్వాత కేటీఆర్కి మేము ఓట్లేయం ఇక చాలు మీ పరిపాలన అని చెప్పేసి కూడా కొన్ని ఫేక్ లెటర్స్ సృష్టించి సోషల్ మీడియా హ్యాండిల్లో కూడా వదిలేసారు. ఆ వదిలేసిన సందర్భాన్ని అన్నీ చూస్తుంటే కూడా చాలా వరకు అసలు సిరిసిల్లాలకు సంబంధించిన దాని మీద కేటీఆర్ మీద ఇంత వ్యతిరేకత అని చెప్పేసి జనాలందరూ కూడా ఒకసారి ముక్కున వేలేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ఫేక్ లెటర్స్ నమ్మేంతగా ఎక్కువ ఫుడ్ చేశారు అనమాట సోషల్ మీడియాలో. తీరా చూస్తే ఎలక్షన్ రిజల్ట్ చూస్తే మామూలు ఎక్కడైనా కూడా అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు ఉంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారు, ఆ తర్వాత పీసీసీ హోదాలో ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ లాంటి వీళ్ళందరూ కూడా పెద్ద లీడర్లు ఉంటారు. కానీ తీరా మూమెంట్కి వచ్చేవరకు ఏమైందంటే క్లీన్ స్వీప్ అనేది దాదాపు సాధ్యం కాదు. ఎక్కడంటే మున్సిపాలిటీలు అందులో 39 వార్డ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక పెద్ద మున్సిపాలిటీ అనేది చెప్పుకోవాలి. అట్లాంటి మున్సిపాలిటీలో మొత్తం తొలి రౌండ్ ఆధిక్యము, ఆ తర్వాత దాదాపు అక్కడ ఉన్నటువంటి 39 వార్డుల్లో 35కు పైగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఇప్పుడు మనకు సిరిసిల్ల నుంచి వచ్చినటువంటి సమాచారం. కొన్ని వార్డ్స్లో ఎట్లా ఒకటి రెండు ఓట్ల తేడాతో ఎవరైనా గెలిచినా, లేకపోతే మొత్తం 39 బీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఇక్కడ పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. ఏదేమైనా సోషల్ మీడియాలో ఈరోజు ప్రతిపక్ష నేతలపై ఒక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్పై కావాలని చెప్పేసి ఒక బురద జల్లే ప్రయత్నం, ఆయన మీద ఫేక్ లెటర్స్, ఆ తర్వాత ఫేక్ వీడియోసు, ఆయన జనం ఏదో విమర్శిస్తున్నట్టు లేకపోతే జనం నుంచి ఆయనకు ఎక్కడక్కడ ప్రజా వ్యతిరేకత వస్తున్నట్టుగా చూపించినటువంటి విధానంకి ఈరోజు సిరిసిల్ల ప్రజానికం అయితేనేంది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల మున్సిపాలిటీలకు సంబంధించిన ఓటర్లు అయితేనేది గట్టిగానే బుద్ధి చెప్పినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా గత 10 ఏళ్ల పాలనలో ఉరిసిల్లగా ఉన్నటువంటి సిరిసిల్లని ఈరోజు ఒక అద్భుతంగా తీర్చిదిద్ది వాళ్ళకు చేతి నిండా పని కల్పించి ఎప్పుడో మూగపోయినటువంటి సాంచని, ఎప్పుడో అసలు కనీసం ఏమంటుందండి చీరలతో మొత్తం కట్టేసినటువంటి మగ్గాల్ని ఈరోజు పైకి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి చేతి నిండా పనిచ్చినటువంటి కేటీఆర్కి సంబంధించిన దాంట్లో వాళ్ళ కృతజ్ఞత అయితే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గట్టినే ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొంచెం చూస్తున్నాం ఫేక్ వార్తలకు సంబంధించిన దాంట్లో కావాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రధాన సామాజిక వర్గమైనటువంటి పద్మశాలి కొన్ని సంఘాలను అడ్డుపెట్టుకోనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలను అడ్డుపెట్టుకోనో వాళ్ళు ఫేక్ ప్రచారం అయితే చేయడం జరుగుతూ ఉంది. అయినా కానీ ఎక్కువ దృష్టి సారించిండు ఆయన. ఖచ్చితంగా సిరిసిల్లాకు సంబంధించిన దాంట్లో ఆయన ప్రచారం పర్వం కూడా నిర్వహించిండు. సిరిసిల్లలోనే ఉన్నాడు. సిరిసిల్లాకు సంబంధించిన చూసినాం, మన 11వ డేట్ ఎలక్షన్ జరిగిన రోజు కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులతోటి ఆయన ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకున్నాడు. సమన్వయం చేసుకున్న తర్వాత ఆ సిరిసిల్లాలో ఈరోజు మున్సిపాలిటీలో ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ ఫలితాలు రావడం, ఈ ఫలితాలు వచ్చిన సందర్భంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం గాంధీ భవన్లో అయితేనేది కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే చర్చ. ఎందుకంటే చాలా వరకు సిరిసిల్లాకు సంబంధించిన దాంట్లో అక్కడ ఇన్ఛార్జి ఉన్నటువంటి మంత్రులు, ఆ తర్వాత కొంతమంది ముఖ్య నేతలు కావాలని చెప్పేసి అక్కడ విపరీతమైనటువంటి ప్రచారము, విష ప్రచారంతో పాటుగా భారీ ఎత్తున ఆ సిరిసిల్ల మున్సిపాలిటీలో డబ్బుల పంపకం కూడా జరిగిందని చెప్పేసి కూడా వస్తుంది. 40 వార్డులకు అధికార కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఒక
100 కోట్లు ఖర్చు చేసిందని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అక్కడి నుంచి. సో ఇవన్నిటిలో బద్దలు కొట్టుకొని ఈరోజు సిరిసిల్ల ఎప్పటికైనా బీఆర్ఎస్ అడ్డాని, సిరిసిల్ల ఎప్పటికైనా కేటీఆర్ని హక్కున చేసుకుంటుందని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమైంది. ఏదేమైనా కూడా మరి కాసేపట్లో పూర్తిస్థాయి రిజల్ట్ మనకైతే వచ్చే అవకాశం ఉంది. సిరిసిల్లాలో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ జెండాకు సంబంధించినది. బీఆర్ఎస్ పార్టీ అది ఎప్పుడు కూడా తమకు ఒక కంచుకోట అనే అంశానికి సంబంధించిన దాంట్లో ఒక ప్రజలు తీర్పును కూడా ఇవ్వనున్నారు. దానికి సంబంధించిన దాని మీద మరి కాసేపట్లో అఫీషియల్గా ప్రకటన మనకు రానుంది. థ్యాంక్ యూ.